ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 60వ శ్లోక వివరణ. చరాచర జగన్నాథ చక్రరాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభా. చరాచర జగన్నాథ అంటే కదిలేడి కదలని వస్తు జీవ సముదాయం గల ఈ జగత్తుకు అధినాథురాలు ఆ సర్వేశ్వరి అని అర్థం. ఈ సృష్టిలో సమస్త వస్తు జీవరాశులన్నింటినీ కదిలేవి, కదలకుండా స్థిరంగా ఉండేవి అని రెండు రకాలుగా మనము గుర్తించవచ్చు. కొండలు, పర్వతాలు ఇలాంటివి కదలవు కాబట్టి ఇవి అచరములు. తర్వాత కీటక, పక్షి, జంతు, మానవాది మొదలగు లక్షల జీవరాశులు కదలికగలవి కాబట్టి ఇవి చరములు. ఈ రెండింటిలోనూ ఉన్న జగత్తు, ఈ జగత్తుకు అధినాథురాలు అమ్మవారు. ప్రజలకు తమని పరిపాలించే వాడికన్నా ఇంకా అధికారిగా ఎవరూ పైన ఉండకపోతే ఆ పరిపాలించేవాడు ఆ ప్రజలకు నాథుడు అవుతాడు. అలాగే ఈ జగత్తుకు అమ్మవారిని మించిన ఆ పైన అధికారి ఎవరూ లేరు కాబట్టే అమ్మవారు జగన్నాథ అన్న పదానికి అర్హురాలు అయింది. ఎందుకంటే సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తులు కూడా అమ్మవారి ఆజ్ఞలకు బద్ధులయ్యే తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నారు. ప్రతి సృష్టిలో కదిలేవి అయినా కదలనివి అయినా అన్నింటిలోనూ శక్తి రూపంలో ఆధారమై నిండి ఉన్నది ఆ జగన్మాత. అందుకే ఆ తల్లి చరాచర జగన్నాథ అన్న నామానికి అర్హురాలు అయ్యారు. తర్వాతి నామం చక్రరాజనికేతన. చక్రాల్లో గొప్పదైన దానిని నిలయముగా కలది అని అర్థం. ప్రతి దేవతకు వేరువేరు యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు ఉన్నాయి. మంత్రాలనే చక్రాలని కూడా అంటారు. దేవతాపరమైన ఈ చక్రాలన్నింటిలో విశిష్టమైనది, అన్ని చక్రాలకు ఆధారభూతమైనది అయిన శ్రీచక్రాన్ని చక్రరాజము అని అంటారు. ఆ శ్రీచక్రంలోని బిందువు వద్ద అమ్మవారు ఉంటుంది కాబట్టి చక్రరాజనికేతన అనే పేరు అమ్మవారికి వచ్చింది. ఇది శ్రీవిద్య. శ్రీవిద్య అంటే బ్రహ్మ విద్య. శ్రీవిద్యా మంత్రం అంటే షోడశాక్షరి. ఇది మంత్రరాజమని చెప్పబడుతోంది. అదేవిధంగా శ్రీచక్రము యంత్రరాజం. 4 శివచక్రాలతోనూ 5 శక్తి చక్రాలతోనూ శ్రీచక్రం శివాశివుల సంగమ స్థానమై విరాజిల్లుతుంది. శ్రీచక్రంలో మొత్తము 9 ఆవరణలున్నాయి. ప్రథమావరణ భూపురము, ద్వితీయావరణము షోడశదళం, తృతీయావరణం అష్టదళం, చతుర్థావరణ చతుర్దశ కోణం, పంచమావరణము బహిర్దసారం, షష్టావరణ అంతర్దసారం, సప్తమావరణ అష్టకోణం, అష్టమావరణ త్రికోణం, నవమావరణ బిందువు అంటే 9వ ఆవరణలో బిందువు. ఈ బిందువునందే అమ్మ జగన్మాత ఉంటుంది. అందుకే ఆ తల్లి శ్రీచక్రరాజ నికేతన అనబడుతుంది. మన మానవ దేహం కూడా శ్రీచక్రం అని చెప్పబడింది. ఇవన్నీ కూడా ఈ చక్రాల గురించి ఇంతకుముందు నామంలో కూడా చెప్పుకున్నాం మనం. ఈ మన మానవ దేహం కూడా శ్రీచక్రం అని చెప్పుకున్నాం ఇంతకుముందు. మానవ దేహంలోని వివిధ స్థానాలు శ్రీచక్రంలోని వివిధ ఆవరణలుగా చెప్పబడ్డాయి. అందులో బిందువు వచ్చేసి బ్రహ్మరంధ్రము, త్రికోణము మస్తకము, అష్టకోణం లలాటము, అంతర్దసారం భృకుటి, బహిర్దసారం కంఠము, చతుర్దసారం హృదయము, అష్టదళ పద్మం నాభి, షోడశదళ పద్మం కటి, వృత్తత్రయం ఊరువులు, భూపురం పాదాలు. ఈ రకంగా ఉన్నటువంటి శ్రీచక్రంలో 9 ఆవరణ అంటే బిందువు, అదే మానవ దేహంలో బ్రహ్మరంధ్రం. ఇక్కడ శివశక్తులు ఉంటారు. అందుచేతనే ఆ పరమేశ్వరి చక్రరాజనికేతన అనబడుతుంది. తర్వాతి నామము పార్వతి. పర్వతరాజు యొక్క కుమార్తె కాబట్టి పార్వతి అనబడింది. పర్వతాలన్నింటికీ రాజు హిమవత్ పర్వతం. ఆ హిమవత్ పర్వతేశ్వరుని కూతురు కాబట్టి అమ్మవారికి పార్వతి అనే పేరు వచ్చింది. శివుని అర్ధభాగమైన శక్తి రూపం. శివుణ్ణి పొందడానికి ఆదిశక్తి దాల్చినటువంటి అవతారమే పార్వతి. ఎంతో మహిమగల నామజపం అన్నమాట. శక్తిగా, దుర్గగా అర్చించబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. దక్షిణి కుమార్తె అయిన సతీదేవి శివునికి ఇల్లాలు. కానీ దక్షయజ్ఞంలో తనకు శివునికి జరిగిన అవమానానికి క్షోభించి ఆమె అగ్నిలో ఆహుతయింది.
తర్వాత ఆమె హిమవంతుడు మేనకల కుమార్తెగా జన్మించింది. పర్వతరాజు తనయ కనుకే పార్వతి అని ఆమె పిలువబడింది. తీవ్రమైన తపస్సు ఆచరించి శివుణ్ణి వరించింది. ఆ జగన్మాత పార్వతీదేవిని అనేక నామాలతో కూడా స్మరించవచ్చు. హైమ, అపర్ణ, శాంభవి, భైరవి, భగమాలిని, మాతంగి, చాముండేశ్వరి, కాత్యాయని ఇలా ఎన్నో పేర్లతో పూజించవచ్చు. పర్వతాల్లో అత్యున్నతమైనది, మహిమాన్వితమైనది అయిన హిమవత్ పర్వతరాజు పుత్రిక కాబట్టే అమ్మవారిని పార్వతి అన్నారు. తర్వాతి నామము పద్మనయన, అంటే పద్మముల వంటి నయనములు అంటే కన్నులు, నేత్రాలు కలది అని అర్థం. నేత్రాలను పద్మాలతో పోల్చడంలో చాలా ఔచిత్యం ఉంది. వెలుగుకు చీకటికి స్పందిస్తాయి నేత్రాలు. వెలుగులో చైతన్యవంతమైన చూడగలిగి, చీకటిలో చూడలేక నిద్రలేకి జారుకున్నట్లు అయిపోతాయి. పద్మాలు కూడా సూర్యుని వెలుగుకు బాగా వికసిస్తూ ప్రఫుల్లవంతమై చీకటిలో ముకులిస్తూ నిద్రలోకి జారుకున్నట్లు అయిపోతాయి. రెప్పపాటు కాలాన్ని కొలవడానికి ఇదొక చిన్ని ప్రమాణం. అలాగే పద్మం వికసించడము, ముకులించడంలకు మధ్య కాలం కూడా కాలాన్ని కొలవడానికి పనికొస్తుంది. కన్నులకు పద్మాలకు ఉండే వికసించడం అంటే తెరుచుకోవడము, ముకులించడం అంటే మూసుకోవడం, సూర్యుని వెలుగుతో సంబంధాన్ని కలిగి ఉండటం, కాలాన్ని కొలవడానికి ప్రమాణాలుగా కూడా ఉపయోగపడటం లాంటి సమాన లక్షణాల వలన నేత్రాలను పద్మాలతో పోలుస్తారు. అమ్మవారి దక్షిణ నేత్రం సూర్యాత్మకం, ఇది రక్తవర్ణ పద్మాన్ని సూచిస్తుంది. అలాగే అమ్మవారి వామనేత్రం చంద్రాత్మకం, ఇది శ్వేతవర్ణ పద్మాన్ని సూచిస్తుంది. ఇటువంటి సంబంధం కలిగినవి కాబట్టే అమ్మవారి నయనాలను పద్మాలతో పోలుస్తారు. పద్మములతో పోల్చదగింది పద్మాలతో పోల్చదగిన నేత్రాలు ఉన్నాయి కాబట్టి అమ్మవారిని పద్మనయన అనే ఈ నామానికి అర్థం చెప్పుకుంటున్నాం. తర్వాతి నామము పద్మరాగ సమప్రభ. పద్మరాగముల కాంతికి సమానమైన శరీర కాంతి కలిగినది అమ్మ అని అర్థం. అంటే ఈ పద్మరాగమణులు ఉత్తమ జాతికి చెందినటువంటివి అన్నమాట. ఇవి ఎర్రగా మంచి ప్రకాశంతో ఉంటాయి. అమ్మవారి శరీర కాంతి కూడా అలాగే ఉంటుంది అని చెప్తున్నారు. ఎర్రని వెలుగులు విరజిమ్మడంలో పద్మరాగమణులు ఎలాంటివో అమ్మవారి శరీర కాంతులు కూడా అలాగే ప్రకాశిస్తూ వెలుగులు చిమ్ముతూ ఉంటుందట. ఈ విషయాన్ని అరుణాం కరుణాతరంగితాక్షీం అనే శ్లోకంలో ముందుగానే వివరించబడింది. అందుకే అంతటి శరీర కాంతులు కలది కాబట్టే అమ్మ పద్మరాగ సమప్రభ అన్న నామానికి అర్హురాలు అయింది. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.